వెల్కమ్ టు రాజ్ న్యూస్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ సోమవారం విడుదల చేయనుంది. నామినేషన్ల సమర్పణ అక్టోబర్ 13 నుంచి 21 వరకు కొనసాగుతుంది. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న జరగనుంది. అభ్యర్థులు అక్టోబర్ 24వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించబడ్డారు. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఉప ఎన్నిక నవంబర్ 11న జరుగుతుంది. కౌంటింగ్ నవంబర్ 14న యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పూర్తయి ఫలితాలు ప్రకటించబడతాయి. ఈ ఉప ఎన్నిక సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఏర్పడింది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా మారింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ సోమవారం విడుదల చేయనుంది. నామినేషన్ల సమర్పణ అక్టోబర్ 13 నుంచి 21 వరకు కొనసాగుతుంది. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, చెప్పండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను ఖరారు చేయగా, అదేవిధంగా కాంగ్రెస్ నవీన్ యాదవ్ కు టికెట్ కట్టబెట్టింది. బీజేపీ ఇంకా టికెట్ ను ఎవరిని ఖరారు చేయలేదు. అయితే రేపటి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. రేపటి నుంచి 21వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. 22వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లు కరెక్ట్ చేశారా లేరా, ఏమన్నా రాంగ్ ఉన్న వాటిని ఆ రోజు స్కూటీలో ఎన్నికల కమిషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 24వ తారీఖు వరకు నామినేషన్లు ఉపసంహరణ గడువు అంటే విత్డ్రాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. 11వ తేదీన ఉప ఎన్నిక జరగబోతుంది. అదేవిధంగా 14వ తేదీన యూసఫ్గూడలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ యొక్క ఓట్ల కౌంటింగ్ ఉంటుంది. అయితే రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పార్టీలు కూడా అప్రమత్తం అవుతున్నాయి, అలర్ట్ అవుతున్నాయి. ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ తీసుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఉప ఎన్నిక గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. ఉప ఎన్నికల్లో గెలిస్తే హైడ్రా అనే అంశాన్ని పక్కన తీసుకుపోవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పాలన బాగుందనే సంకేతాలు ప్రజల్లో ఉండడం ఉన్నాయి కాబట్టి గెలిచామనే సంకేతం రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని చూస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఈ యొక్క సీటు పైన దృష్టి సారించింది. ఎందుకంటే బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సిట్టింగ్ స్థానాన్ని గెలవాలనేది కూడా బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డివిజన్ వైజ్ గా కూడా ఇప్పటికే మీటింగ్లు నిర్వహించారు. ఇంకా ప్రచారాన్ని కూడా రానున్న రోజుల్లో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ముమ్మరం చేయబోతుంది. అయితే కాస్త బీజేపీ వెనుకబడిందని చెప్పుకోవచ్చు. అభ్యర్థిని ఇంతవరకు ప్రకటించలేదు, అంతేకాకుండా ప్రచారంలో కూడా దూసుకెళ్లట్లేదు. కానీ బీజేపీ కూడా అర్బన్ ఏరియాలో ఓట్ బ్యాంక్ బలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి తీరతామని కూడా బీజేపీ వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ ఉండబోతుంది. రేపటి నుంచి అయితే నామినేషన్ల స్వీకరణ ఉండబోతుంది. 21 వరకు అయితే నామినేషన్ల స్వీకరణ గడువైతే ఉంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ కూడా రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. మౌనిక. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ.